నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం మళ్ళీ మొదలైంది. ఎస్, మనం ఇదివరకు వీడియోల్లో అనుకున్నట్టే ఎవరు ఓపిక పడతారు అనే విషయానికి వస్తే ఎక్కడా ఓపిక అనేది లేదు. 100% మళ్ళీ యుద్ధం మొదలైంది. అయితే హమాస్ వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన సోల్జర్స్ని చంపేశారు. సో చంపేస్తే వెంటనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నెతన్యాహును కనుక్కుంటే, ఎందుకంటే సీజ్ ఫైర్లో ఉన్నారు అందరూ, బట్ ఇక్కడ జరిగింది విషయం అని చెప్పి వెంటనే నెతన్యాహుకు చెప్తే నెతన్యాహు ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీరు రిటాలియేట్ చేయండి, స్ట్రైక్స్ చేయండి, గట్టిగానే స్ట్రైక్ చేయండి అంటే దెబ్బకి ఐడిఎఫ్ స్ట్రైక్ చేస్తే అటు హమాస్ వాళ్ళు కొంతమంది చనిపోయారు, కొంతమంది పాలస్తీనా ప్రజలు కూడా చనిపోయారు. దాదాపు 10ల సంఖ్యలో వాళ్ళు చనిపోయారనేది మనకు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే వెంటనే ఆ స్ట్రైక్ చేసేటప్పుడే అమెరికాకు ఫోన్ చేసి డొనాల్డ్ ట్రంప్కు సమాచారం అందించడం జరిగింది ఇజ్రాయెల్ నుంచి. అయితే జేడీ వ్యాన్స్ మధ్యలో వచ్చి, అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన వచ్చి లేదు లేదు సీజ్ ఫైర్ ఉంది, మనం సీజ్ ఫైర్ని కంట్రోల్ చేద్దాం, అలాగే కంట్రోల్లో ఉంచుదాం సీజ్ ఫైర్ని, అడపా చిన్న చిన్నవి జరిగితే మీరు పెద్దగా పట్టించుకోకండి, జరుగుతూ ఉంటాయి, కానీ సీజ్ ఫైర్ మాత్రం కొనసాగుతుంది అని ఆయన చెప్పారు. ఈలోపు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యి ఇజ్రాయెల్కి ఆ హక్కు ఉంది, రైట్ టు రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళకి హక్కు ఉంది, మీరు కూడా హిట్ బ్యాక్ చేయండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి సంకేతాలు ఇచ్చారు. అంతే, దెబ్బకి ఫైటర్ జెట్స్ తోటి, ఆర్టిలరీస్ తోటి మొత్తానికి యుద్ధ వాతావరణం క్రియేట్ చేసింది ఇజ్రాయెల్ రఫాలో. సో నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగాలని చెప్తూనే హమాస్ని ఇదివరకు బెదిరించారు ఆయన, బిహేవ్ చేయాలి మీరు అని. మళ్ళీ అదే మాట అన్నారు, హమాస్ బిహేవ్ చేయాల్సిందే, బిహేవ్ ప్రాపర్లీ, బట్ మీరు బిహేవ్ చేయకపోతే వాళ్ళకి ఆ హక్కు వస్తుంది, వెంటనే ఇజ్రాయెల్ రిటాలియేట్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈలోపు అసలు ట్విస్ట్ ఏంటి అంటే హమాస్ మేము చేయలేదు ఈ దాడి మేము చేసింది కాదు, ఇది కావాలని మా మీద నెపంతో ఇజ్రాయెల్ చేస్తోంది, మేము చేయలేదు, మేము సీజ్ ఫైర్కి కట్టుబడి ఉన్నాము, కావాలనే ఇజ్రాయెల్ మా మీద దాడులు చేస్తోందని హమాస్ మొత్తానికి అటువంటి మాటలైతే చెప్తోంది. ఏదేమైనా ఈరోజు గాజాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే హమాస్ పుణ్యాన గాజా పాలస్తీనా ప్రజలు కూడా ఈరోజు రోడ్ల మీదకి ఎక్కి హమాస్ వద్దు మాకు అని మొత్తుకునే పరిస్థితిలోకి వచ్చారు. హమాస్ ఏమో మేమీ దాడి చేయలేదు మొర్రో అని చెప్తున్నప్పటికీ అసలు పాలస్తీనా ప్రజలు మళ్ళీ రఫా నుంచి ముందుకు వచ్చేస్తూ వెనక్కి వచ్చేస్తూ అసలు ఈ హమాస్ మాకొద్దు, మేము సాధారణ పౌరులం, మేము పాలస్తీనా ప్రజలం, మేము పాలస్తీనాలో బతుకుతాం, సామాన్య ప్రజలుగానే బతుకుతాం, కానీ మాకు ఈ హమాస్తో పని వద్దు అని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి హమాస్ను వ్యతిరేకిస్తున్న సందర్భం. దీనికి తోడు ఈరోజు హమాస్ అక్కడ వాళ్ళు కోపంతో కొంతమంది ఇన్ఫార్మర్లుగా ఉన్నారు ఇజ్రాయెల్కి అని చెప్పి వాళ్ళను బహిరంగంగానే షూట్ చేసి పడేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు, వీలైతే లేదా కాళ్లల్లో గంచు కొడుతూ ఉన్నారు వికలాంగుల్ని చేసే విధంగా. సో ఆ రకంగా హమాస్ ఇప్పుడు అక్కడ పైచప్పు ప్రవర్తన అంతా చేస్తోంది గాజాలో. మరి ఇలాంటి హమాస్ని ఈరోజు తుడిచిపెట్టేస్తామని చెప్పిన ఇజ్రాయెల్ కూడా కొంత ఓపికతో ఉన్నప్పటికీ పాలస్తీనా ప్రజలు వెనక్కి తిరిగి హమాస్ని వ్యతిరేకిస్తోంది, మేము సాధారణ ప్రజలుగా ఉంటాం, మీరు వెళ్ళిపోండి, అసలు మాకు హమాస్ వద్దు అని. మరోవైపు హమాస్ వాళ్ళ సొంత కుటుంబాలతో సహా ఇతరులు ఎవరైతే వాళ్లకు సహాయం చేశారో వాళ్లను కూడా తమ ఆధీనంలో ఉంచుకొని మీరు కూడా మాతో పాటే ఉండాలి అని చెప్తుంటే ఆ కుటుంబాలు కూడా ఇప్పుడు భయపడుతూ ఉన్నాయి. లేదు మీరెలాగూ ప్రాణాలు కోల్పోతారు, మేము కూడా మీతో పాటు ప్రాణాలు కోల్పోలేము అని చెప్పి ఆ కుటుంబాలు బాధపడుతున్నాయి, బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నిజానికి ఇక్కడ మీరేమంటారు? హమాస్ ఎంత దారుణంగా పాలస్తీనాను క్రియేట్ చేసింది అంటే ఈరోజు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అమెరికా ఆలోచిస్తుంది అని మనకు తెలుసు, కానీ ఆ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పూర్తిగా వెనక్కి వెళ్ళలేదు, ఇంకా రఫాలో ఉన్నాయి. అక్కడ సోల్జర్స్ కొంతమందిని చంపడంతో ఇదంతా గొడవ జరిగింది. అఫ్కోర్స్ హమాస్ మేము చేయలేదని చెప్తున్నప్పటికీ కూడా, బట్ ఈరోజు నిజంగానే ఇజ్రాయెల్ డిఫెన్సెస్ ఫోర్స్ కనుక వెనక్కి వెళ్తే హమాస్ వాళ్ళు అక్కడ వెనక్కి తగ్గి జనజీవన స్రవంతిలో కలిసి అక్కడ సాధారణ పౌరులతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిని అసలు కల్పిస్తారా? అసలు అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఎంతోమంది 20 లక్షల మందికి పైగా అల్మవాసికి కిందికి వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళు వెనక్కి రావాలి, రఫాకి రావాలి, గాజా సిటీకి రావాలి. మరి వాళ్లకు షెల్టర్ ఎవరిస్తారు? వాళ్లకు ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? నిత్యావసర వస్తువుల్ని, భోజనాల్ని యునైటెడ్ నేషన్స్ ఇప్పటికీ కూడా అక్కడ ఆహారం అందిస్తోంది. మరి ఎట్లా ఈరోజు జనజీవన స్రవంతిని మళ్ళీ ఒక ఘాటున తీసుకొస్తుంది పాలస్తీనా గవర్నమెంటు అంటే $1 మిలియన్ ప్రశ్న ఇది. హమాస్ నిజంగానే
వాళ్ళ దగ్గర ఆర్మ్స్ వదిలేసి, ఆయుధాలు వదిలేసి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలుస్తారా? అది ఇప్పటికీ క్వెషన్ మార్కే. ఇజ్రాయెల్ ఊరుకుంటుందా ఈ విషయంలో? హమాస్‌ను తుడిచిపెట్టేస్తా అని శపథం చేసిన ఇజ్రాయెల్ ఊరుకోదు అనే మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రజల పరిస్థితి ఏమిటి? అండ్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఏమిటి? అండ్ హమాస్ వెనక్కి వెళ్ళిపోవాలి అని పాలస్తీనా ప్రజలు అంటున్న నేపథ్యంలో మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు గాజా పరిస్థితి ఇంకా అధ్వాన్నంగానే ఉంది అనేది మనకు అర్థమవుతోంది. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తోంది అనేది మాత్రం అర్థమవుతోంది. కాబట్టి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా వ్యూస్ వచ్చే ప్రయత్నంలో మేము ఈ వీడియోస్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్టు అవుతుంది ఈ వీడియో షేర్ చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.